పూర్వం రోజుల్లో అందుకే ఇదిగో కార్తీక మాసం జరిగేటటువంటి అష్టమి రోజున మీరందరూ నిశ్చయంగా యథార్థంగా ఈ పంచభూత పూజని చేసి తీరవలసిందే శివ పూజలో భాగంగా అని అందరికీ టముకు వేయించేవారు. ఊరు అంతా కూడా రాజైనటువంటి వాడు ప్రతి గ్రామాన నగరాన కూడా అది చేసేవాడు. అన్ని ప్రదేశాల్లోనూ ఈ విధమైన పంచభూత పూజ జరుగుతూ ఉండేది. అలాగే తేజ అంటే ఆకాశంలో కనిపించే సూర్యుడు అని అర్థం. ఆ సూర్యునికి సంబంధించిన తేజ పూజ కూడా అష్టమి నాడు చేస్తారు. ఆ జలలింగం జంబుకేశ్వరంలో ఉంది. ఇది యథార్థం అని చెప్పేందుకు సాక్ష్యంగా పూజ, తేజస్సుని ప్రార్థించడం, సూర్యుడిని ప్రార్థించడం అని అనుకుందాం. ఆ తేజస్సుకి కూడా పూజించవలసిన రోజు అష్టమి నాడే. అంచేతనే అరుణాచలంలో పూజ జరిపేందుకు ఆ శంకరుని యొక్క లింగం అరుణమయంగా ఉంటుంది. ఈ శరీరానికి సంబంధించినటువంటి తేజస్సుని ఇచ్చేది బుద్ధి కాబట్టి బుద్ధి వికాసం జరగాలి అంటే ఇదిగో ఈ కార్తీక అష్టమి నాడు పూజ సూర్యుని యొక్క రూపంలో ఉన్నటువంటి శంకరుణ్ణి ధ్యానిస్తూ అద్భుతమైనటువంటి అభిషేకాన్ని చేయాలి. ఇక తరువాత వాయు, పృథివీ అపు తేజో వాయు రూపంగా ఉండేటటువంటి శంకరుణ్ణి ధ్యానించాలి మనం వేళ. ఎందుకని లోకంలో వచ్చేటటువంటి సర్వవ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిలో 190 వంతుల రోగాలు వాయువు ద్వారా సంక్రమిస్తాయి. ఆ వాత విధమైనటువంటి దోషాలన్నీ శరీరంలో సంక్రమించకుండా ఉండాలంటే వాయు పూజని చేయాలి. శరీరంలో 10 విధములైనటువంటి వాయువులు ఉంటాయి. ఆ వాయు పూజని కూడా చేయవలసింది. అష్ట తనువులు కలిగినటువంటి వాడు శంకరుడు కాబట్టి ఆ శంకరుని యొక్క రూపానికే ఈరోజు వాయు పూజ చేసి నా శరీరంలో ఉండేటటువంటి 10 విధ వాయువులలోనూ హెచ్చు తగ్గులు లేకుండా ఏ వాయువు ఎక్కడుండాలో అదే విధంగా ఉండేలా చేయవయ్యా అని ప్రార్థిస్తూ చేయాలి. హృదయంలో ప్రాణవాయువు ఉంటుంది. ఈ కంఠంలో ఉదానమనేటటువంటి వాయువు ఉంటుంది. సమానమనేటటువంటి వాయువు నాభియందు ఉంటుంది. అదే తీరుగా వ్యానం అనేటటువంటి పేరు కలిగిన ఆ వాయువు శరీరం నిండుగా సంక్రమించి ఉంటుంది. చిట్ట చివరికి వ్యక్తి మరణించేటటువంటి సందర్భంలో ధనంజయం అనే పేరు కలిగినటువంటి వాయువు మొత్తం శరీరంలో ఉండే వాయువులన్నింటినీ ఒక చోటికి తెచ్చి హృదయానికి తెచ్చి అక్కడ మొత్తం అంతా కూడా ఒక చోట గూడు కట్టేలా చేసి వ్యక్తి అయినటువంటి వాడు ప్రయాణానికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఈ గదిలోంచి బట్టలు, అక్కడి నుంచి ఇంకోటి, ఇక్కడి నుంచి ఇంకోటి, ఇక్కడి నుంచి ఇంకోటి వస్తువు తెచ్చి ఓ పెట్టెలో పెట్టుకుని వెళ్ళేటప్పుడు ఆ పెట్టె పట్టుకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఏ వస్తువుని అక్కడ సర్దేసుకున్నట్టుగా ఆ పైనుంచి వచ్చేటప్పుడు ఈ శరీరం అనే పెట్టెలో ఏమేమి అవయవాలు ఉండాలో అన్నీ ఇలా బిగించి ఇక్కడికి పంపించి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఈ పెట్టెని అక్కడికే పంపించేస్తాడు. పెట్టంటే ఆత్మరూపంగా ఉన్న వస్తువు అని అర్థం తప్ప శరీరం అని అర్థం మాత్రం కాదు. ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నాను అంటే ఈ వ్యానం అనే పేరు కలిగిన వాయువు శరీరంలో ఏ వాయువు ఎక్కడెక్కడ ఎంతెంత శాతంలో ఉండాలో ఎప్పుడూ నియమిస్తుంది. చిట్ట చివరిదైన ధనంజయ వాయువు ప్రాణాన్ని పోయేటటువంటి సందర్భంలో అన్ని వాయువుల్ని ఒక చోటికి ఏర్పాటు చేసి శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు అంటే త్వక్ శరీరం, చక్షు కళ్ళు, శ్రోత్రు చెవులు, జిహ్వ నాలుక, ఘ్రాణ ముక్కు, ఇదిగో ఈ 5 జ్ఞానేంద్రియాలు. అలాగే 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ 10 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా గమనిస్తూ శరీరానికి ఉన్నటువంటి నవరంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చిల్లుల్లో ఏ చిల్లు నుంచి ఈ మొత్తం వాయువుని అంతటినీ గెంటేద్దామా అని ఆలోచించుకుని కళ్ళలోంచి కొందరికి, చెవులలోంచి కొందరికి, నోటిలోంచి కొందరికి ఇలా ప్రాణం పోయేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తాడు మహానుభావుడైనటువంటి శంకరుడు. ఇలాంటి కష్టం రాకుండా ఉండడం కోసమని వాయు పూజని అష్టమి నాడు చేస్తారు ప్రాచీనులు సంప్రదాయంగా ఏర్పాటు చేసి. అటువంటి వాయుమయమైనటువంటి లింగం మనకి కాళహస్తిలో కనిపిస్తుంది. తలుపులు అన్నీ వేసి ఉన్నప్పటికీ కూడా ఆ ఉండేటటువంటి దీపం ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి కదులుతూ ఉన్నట్టుగా కనిపించడానికి కారణం అది వాయుమయ లింగం కాబట్టి. ఇక ఆకాశ పూజ అంటే హృదయంలో ఏదైనా ఆందోళన కలిగిన, హృదయంలో అలజడి కలిగిన, మనసు మన మాట వినకపోతూ ఉన్న అలాంటి సందర్భంలో ఆ మనసుని అదుపు చేయాలన్నా
ఈ హృదయంలో అలజడి ఆందోళన తగ్గాలన్నా దానికి కూడా అవకాశాన్ని ఇయ్యగలిగినవాడు, ఆ ఆందోళనని అలజడిని తగ్గించగలిగినవాడు శంకరుడు. కాబట్టి అష్టమి నాడు కానీ ప్రార్థన లేదా పూజ కానీ చేసినట్లయితే ఆ ఆందోళనని అలజడిని తగ్గించగలడు. అదేవిధంగా సూర్య సంబంధమైన చంద్ర సంబంధమైన వ్యాధులు మనకుంటే వ్యాధులని తొలగించగలిగినటువంటి వాడు కూడా అష్టమి నాటి అదిగో ఆ శంకరుడు మాత్రమే. అష్టమి తిథి సామాన్యమైనటువంటిది కాదు. సూర్య సంబంధమైన వ్యాధులు అంటే సూర్యుడు ఏ బుద్ధికి సంకేతమో బుద్ధిలో ఉండేటటువంటి బుద్ధిమాంద్యం కానీ, చదువుతున్నటువంటి చదువుని మర్చిపోయేతనం కానీ, చదువుకున్నటువంటి చదువుని మరొక తీరుగా మనం మామూలుగా అన్వయించుకునేటటువంటి వక్రీకరణ బుద్ధి కానీ, ఇలాంటిది బుద్ధికి సంబంధించిన ఏ దోషం ఉన్నా ఆ దోషాన్ని తొలగించగలిగినటువంటి తిథి అష్టమి. ఆ అష్టమి ఈ కార్తీకంతో కలిసినట్లయితే సంపూర్ణమైన బుద్ధికి నిలుకడతనం వస్తుంది. అదేవిధంగా చంద్ర సంబంధమైనటువంటి దోషం ఉన్నప్పటికీ కూడా ఈ కార్తీక అష్టమి శుద్ధ అష్టమి ప్రయోజనపడుతుంది. చంద్ర సంబంధమైన దోషం, చంద్రుడు మనసుకి సంబంధించిన వాడు కాబట్టి మానసికమైన రుగ్మత, మానసికమైన అనారోగ్యం, నేను ఒంటరిగా ఉన్నాననే బాధ, అభద్రతాభావం ఏవైతే లోకంలో మనకి ప్రసిద్ధంగా కనిపిస్తున్నాయో దాన్ని ఏ వైద్యుడు ఏమాత్రము తీర్చలేడు. తీర్చగలిగిన వైద్యుడు ఒకే ఒక్కడు, ఆయన శంకరుడు. కాబట్టి ఈ కార్తీక శుద్ధ అష్టమి రోజున అద్భుతంగా ఆయనకి అభిషేకాన్ని కానీ చేసినట్లయితే అష్టతనువులు 8 విధాలైనటువంటి శరీరాలు కలిగినటువంటి వాడు. పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశాలనే 5, అలాగే యజమానుడు, సూర్యుడు, చంద్రుడు అనే 8 మందిని తన యొక్క శరీరంలో 8 భాగాలుగా చేసుకుని 8 రూపాలు కలిగిన శంకరుడికి ఈ అష్టమి పూజ కానీ చేసినట్టయితే అద్భుతమైన శక్తిని, అద్భుతమైనటువంటి భద్రతాభావాన్ని, అమోఘమైన మానసిక నిశ్చలతని, అమోఘమైనటువంటి ఆరోగ్యాన్ని అందించగలుగుతాడు. ఈ అష్టమి సామాన్యమైనది కాదు. ఇక మరో విశేషం ఏమిటంటే ఇది గోష్ఠాష్టమి అంటారు. కార్తీక శుద్ధ అష్టమిని గోష్ఠాష్టమిని. గోష్ఠం అంటే గోవుల యొక్క సమూహం, ఆవులన్నిటినీ అలాగే ఎద్దులన్నిటినీ కట్టేసే చోటుని గోష్ఠము అంటారు. కాబట్టి ఈ రోజున గో పూజ చేయాలి. సంస్కృతంలో గో అనే శబ్దం స్త్రీలింగం అయితే ఆవు అనే అర్థాన్ని ఇస్తుంది, పుంలింగం అయితే ఎద్దు అనే అర్థాన్ని ఇస్తుంది. ఆవుల్ని, గోవుల్ని చక్కగా ఎండుగడ్డితో బాగా తోవి నీళ్లు పెట్టి, తోవిన తర్వాత బాగా కడిగేసేసి పూర్తిగా ముఖానికి పసుపు పూసి మంచి కుంకాన్ని అలా పెట్టి, కొమ్ములకి కూడా పసుపు పూసి కుంకుమని పెట్టి చక్కనైనటువంటి ఆ పూల చెండ్లని కట్టి, నడుముకి కూడా పెద్దదైనటువంటి హారాన్ని పుష్పాలతో కట్టి, ఈ ఎద్దు వల్ల మేము భూమిని దున్నించుకోగలిగాం, ఈ ఎద్దు వల్ల అదిగో దున్నినటువంటి భూమి నుంచి వచ్చినటువంటి పంటని చక్కగా ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకోగలిగాం, ఈ ఎద్దు కానీ లేకపోయినట్టయితే మేమింతటి వ్యవసాయాన్ని చేసుకోగలిగి ఉండేవాళ్ళం కాదు అని కృతజ్ఞతాపూర్వకంగా ఆ ఎద్దుకు గిట్టలు ఏవైతే ఉన్నాయో ఆ గిట్టలకి ప్రత్యేకమైనటువంటి పూజని చేస్తారు, శంకరుని యొక్క రూపంగా భావిస్తూ. అంతేకాకుండా ఎద్దు యొక్క మూపు ఏదైతే ఉందో, మూపురం అంటారు దాన్ని, శివలింగ ఆకారంగా ఉంటుంది. దానికి కూడా పసుపు పూసి కుంకుమ బొట్టుని పెట్టి సాక్షాత్తు శివుని యొక్క లింగరూపం ఈ ఎద్దు నిరంతరం మోస్తోందనే అభిప్రాయంతో శివస్వరూపంగా భావించి కనిపించేటటువంటి ఎద్దుని నందీశ్వరుడుగా గమనించి, ఆ నందీశ్వరుడి మీద పార్వతి పరమేశ్వరుడు ఇద్దరూ కూడా ముందు పార్వతి వెనుక శివుడు కూర్చున్నట్టుగా గ్రహించి బుద్ధిలో ఆ శంకరునికి ఆ పార్వతికి ఈ ఎదురుగా లింగాకారంగా ఉండేటటువంటి మూపురానికి కూడా పూజ చేసేది కార్తీక శుద్ధ అష్టమి నాడే. ఇది ఎద్దుకి సంబంధించిన అంశమైతే ఆవు తల్లి లాంటిది కాబట్టి తల్లి ఒకవేళ దురదృష్టవశాత్తు పాలు లేనిది అయినట్లయితే పాలని ఇచ్చి తల్లికి బదులుగా తల్లిగా ఉండి సంతానాన్ని రక్షించింది ఇదిగో ఈ గోమాత. కాబట్టి గోమాతకి ప్రదక్షిణాన్ని చేస్తూ ఆ గోవుకి చక్కనైన అలంకారాన్ని, ఎద్దుకి చేసినటువంటి అలంకారానికి మించినటువంటి అలంకారాన్ని చేసి గంగడోలుని గోకి, గంగడోలుకి ఏ విధమైనటువంటి చిన్న చిన్న క్రిములు లేకుండా చేసి చాలా సంతోషంగా ఆ గోవుకి కావలసినంత పచ్చిమేతని పెట్టి
కావలసినన్ని నీళ్ళని పెట్టి, అలాగే ఎద్దుకు కూడా ఎద్దుకి కూడా ఆవుకి పెట్టినటువంటి మేతలానే మేత పెట్టి, నీరు పెట్టి, గట్టిగా పెద్దదైనటువంటి అంబారవాన్ని రెండూ చేసేలాగా, అంటే తృప్తి పొందినప్పుడు వస్తాయి, అలా తృప్తి పొందేలా చేసి ఆ అంబాధ్వనిలో సాక్షాత్తు శంకరుడు సంతోషాన్ని పొందినటువంటి అనుభవాన్ని, అనుభూతిని పొందాలి. అది నిజమైనటువంటి కార్తీక శుద్ధ అష్టమి అవుతుంది. అందుకనే దానికి గోష్ఠాష్టమి అంటారు. పూర్వం రోజుల్లో ఎక్కడైనా చూడండి, ఆవుల్ని దూడల్ని కట్టేసేటటువంటి ఏ పాకలైతే ఉన్నాయో అవి ప్రతినిత్యం పూర్తిగా శుభ్రం చేసి చక్కనైన మందిరాలుగా ఉంచేవారు తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికక్కడ పేడకళ్ళు వాటితో అసహ్యంగా ఉంచేవారు కాదు. ఏ రోజుకు ఆ రోజు ఉదయానికి పూర్వమే మొత్తం శుభ్రం చేస్తూ యథా రాజమందిరవతు అన్నాడు. రాజమందిరాన్ని శుభ్రం చేస్తే ఎంతటి ఆనందంతో రాజుగారు బహుమతిని ఇస్తాడో, అలా ఇంద్రుని యొక్క అమరావతి లోకాన్ని చీపురుతో జాగ్రత్తగా తుడిస్తే ఇంద్రుడు సంతోషపడి ఎలా ఐశ్వర్యాన్ని ఇస్తాడో, అలా గోవుల యొక్క ఆ శాలని, ఆవులు కట్టేసినటువంటి శాలని కానీ శుభ్రం చేసినట్టయితే అంతటి పుణ్యం, అంతటి ఐశ్వర్యం లభిస్తుందని కార్తీక పురాణం చెప్తుంది. కాబట్టి ఆ ఆవులు కట్టేసినటువంటి చోటు మాదేనా, ఆ ఎద్దుల్ని కట్టేసిన చోటు మాదేనా, ఎవరిదో కాబట్టి వాళ్ళు ఎవరిలో సేవకులు చేస్తారు అనకుండా, కార్తీక శుద్ధ అష్టమి రోజున గోవుల్ని అలాగే ఎద్దుల్ని కట్టేసినటువంటి గేదెలు కాదు, అసహ్యకరమైన జాతి గేదె, ఇదిగో ఈ గోవులు కట్టివేయబడ్డటువంటి పాకని శుభ్రం చేసి జాగ్రత్తగా పద్ధతిగా చేసినట్టయితే సంతానం కలిగేటటువంటి అవకాశం ఉందని కార్తీక పురాణం అమోఘమైన రహస్యాన్ని చెప్తోంది. గోవులు ఉండేటటువంటి ఇల్లు అమరావతితో సమానమని కూడా తెలియచేస్తోంది, కైలాసంతో కూడా సమానమని. కాబట్టి సంతానార్థులైనటువంటి వాళ్ళు స్వచ్ఛంగా ఆ గోశాలని యథార్థంగా చక్కనైనటువంటి మందిరంగా తీర్చిదిద్దితే అంతకు మించినటువంటి సత్ప్రయోజనం మరొకటి లేదు. కాబట్టి దాన్ని పొందగలరని కార్తీక పురాణం తెలియజేస్తోంది. స్వస్తి. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.